సార్ దేవదర్శనాన్ని ఇతరులు ఎందుకు తెలుసుకోవాలి? అంటే ఇతర డినామినేషన్స్ కావచ్చు, లేదా ఇతరులు. అంటే ఈ లోకంలో ఎవరెవరు తెలుసుకోవాలి ఈ దేవదర్శనాన్ని? ఎందుకు తెలుసుకోవాలి? క్రైస్తవుడు క్రైస్తవుడన్న ప్రతి ఒక్కడు గూడా ఈ దర్శనాన్ని తెలుసుకోవాలి. ఎందుకంటే ఇది అందరి కొరకు. హ్మ్. ఇప్పుడు పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు, హ్మ్. క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి పొందునట్లు, పరిచర్య ధర్మము జరుగునట్లు. హ్మ్. ఈ వచనాలు క్రైస్తవులందరి కోసమే గదా! అందరి కోసం. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ నిమిత్తం పోరాడాలి అనే వచనం యూదాపత్రిక 3వ వచనం క్రైస్తవులందరి కొరకు గదా! అందరి కొరకు. ఆ! అన్నిటికీ కుదురుబాటు కాలాలు రావాలి. అంతవరకు యేసు పరలోకంలోనే ఉంటాడు. గనుక కుదురుబాటు ఇప్పుడు జరగాలి అనేది అపోస్తలుల కార్యాలు 3:21 వచనం. అందరి కొరకు గదా! అవును. కాబట్టి మరి ప్రతి క్రైస్తవునికి సంబంధించిన దర్శనం ఇది. హ్మ్. హ్మ్. ఒక్క రంజిత్ ఓఫీర్ గారికో, లేకపోతే ఓఫీర్ మినిస్ట్రీస్‌కో సంబంధించింది గాదు. హ్మ్. యేసయ్య నా దేవుడు, బైబిలే నాకు ప్రామాణికం, పరలోకమే నాకు గమ్యం అనుకున్న ప్రతి వ్యక్తి గూడా ఈ దర్శనాన్ని తెలుసుకోవాలి. తెలుసుకోవటమే గాదు, ఈ దర్శనం లోపలికి రావాలి. సైనికుడు, సైనికురాలి పని జేయాలి. హ్మ్. అదే రాకడ సిద్ధపాటు. ఓకే. ఇంకా రెండో ఆప్షన్ లేదు. హ్మ్. ఓకే.